సార్ మీ పేరేంటి? ఇక్కడ ఏ సమస్య మీద మీరు ఇక్కడికి వచ్చారు సార్? మేడం, అది ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు మేడం. మాది అనంతపురం జిల్లా. నా పేరు రామాంజనేయులు. ఈ డోమా జేఏసీ అధ్యక్షుడు నేను. మాకు ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందికరం ఏమంటే, ఉపాధి హామీ చట్టంలో ఎవరైతే పనికి అడుగుతారో వాళ్ళకి మాత్రమే పని కల్పించాలనేది ఉద్దేశం ఉపాధి హామీ యొక్క చట్టం యొక్క ఉద్దేశం. వారికి మాత్రమే పని పెట్టాలి అనేది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎట్లున్నాయంటే, అడగకపోయినా కూడా పనులు పెట్టండి అనే ఉద్దేశంతో మాకు ప్రెజర్ రావడంతో మానసిక ఒత్తిడికి లోనయ్యి చాలా ఇబ్బందికరంగా ఈ పొద్దు మేము అనేక అనారోగ్య సమస్యలు పాలవుతున్నాం మేడం. కాబట్టి అట్లా కాకుండా అడిగిన వారికే పని ఇవ్వాలనేది ఒకటి. రెండవది వచ్చేసి ఎంత పని వాళ్ళు ఎంత వరకు అయితే పని చేస్తారో అంత చేసిన దానికి మాత్రమే పని ఇవ్వాలి, వేతనం ఇవ్వాలి. కానీ అట్లా కాకుండా కొన్ని పరిస్థితుల వల్ల ఆ వేజ్ రేటు అనే సమస్యను తీసుకొచ్చి ఈరోజు చాలా అది పని చేయకుండా ఇవ్వడం వల్ల ఫీల్డ్ స్టాఫ్ బలైపోతుంది. అటు జరగడం వల్ల అటు పని చేసే వాళ్ళు కూడా పని చేయకుండా కూడా మాకు కూలి వస్తుందనే వెళ్ళిపోయింది, పబ్లిక్లోకి అలా వెళ్ళిపోయింది. అటు జరగడం వల్ల రెండు విధాల నష్టం ఉంది. అలా మేము రేపొద్దున మా ఆడిట్లో చూసుకోవడానికి మాకు ప్రాబ్లము, రేపొద్దున వాళ్ళు కూడా పనులు ఉపాధి హామీలో పని చేయకుండా కూడా మాకు కూలి వస్తుంది అనే ఒక వెళ్ళిపోయింది. అది కాకుండా జరగాలి అంటే మాకు ఈ టార్గెట్లు తీసేసి ఎక్కడైతే పని కావాలో వాళ్ళకి అడిగిన వాళ్ళు మాత్రం పని కల్పించాలి. పని చేసిన వాళ్ళకి ఎంత చేస్తారో అంత కూలి వచ్చే విధంగానే మనకు ఒత్తిడి లేకుండా చేయాలనేది మాకు తీవ్రమైన మేము చేస్తున్న ఉద్దేశం కూడా. మనం ఇప్పుడు ఇదే కాకుండా మామూలు ఉద్యోగస్తులకు ఇంతవరకు కూడా ₹1 కూడా మాకు జీతాలు పెంచడం లేదు. అజీలు కాక ఇంకోటి దారుణమైన సమస్య ఏమంటే, ఈరోజు మాకు అడ్మిన్ కాస్ట్ అంటే మాకు శాలరీలు ఏ విధంగా వస్తాయంటే, మేము చేసిన ఎక్కడైతే ఎక్స్పెండిచర్ ఉందో దాంట్లో 6% అడ్మిన్ కాస్ట్. ఆ అడ్మిన్ కాస్ట్లో మాకు శాలరీలు ఇస్తారు. కానీ ఆ అడ్మిన్ కాస్ట్లో వచ్చిన శాలరీని వేరే డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎక్కడెక్కడో 2 సంవత్సరాలు పనిచేసి వాళ్ళకి జీతాలు లేకపోతే మా అడ్మిన్ కాస్ట్, మా కష్టార్జితము, మా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం ఎంతమందికి సమంజసమని మేము అడుగుతున్నాం మేడం. అదేవిధంగా ఈరోజు మాకు శాలరీలు పెంచకపోగా ఈ పెట్రోల్ కనుక ఎప్పుడో 2006లో ఇచ్చిన FTEలే ఉన్నాయి. ఇంతవరకు కూడా ₹1 కూడా పెంచడం లేదు. కానీ ఈరోజు ఫీల్డ్లో తిరగాలంటే మాకు ఆ పెట్రోల్ కూడా సరిపోవడం లేదు. ఈరోజు ₹18,000తో మేము పని చేయాలంటే పిల్లలకి చదువులు చెప్పించుకోలేక, రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బందిగా గురవుతున్నాం మేడం. అందుకే మా బాధలు కూడా ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని మాకు శాలరీలు పెంచే విధంగా, అదేవిధంగా మేము దాదాపుగా 2006 నుండి మేము పనిచేస్తున్నాం. 20 సంవత్సరాలు పనిచేస్తున్నాము. 5 సంవత్సరాలు పనిచేసిన గవర్నమెంట్ సెక్టార్లో 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే రెగ్యులర్ చేస్తుంటే, మేము 20 సంవత్సరాలు ప్రభుత్వానికి, మేము ప్రభుత్వం నుండి ఏం ఆశించలేదు, ప్రభుత్వానికే మేము కల్పిస్తున్నాం. కానీ మమ్మల్ని మా సమస్యకు వచ్చేదలికే మీరు ఏజెన్సీ ఒక ప్రాజెక్టు అనే ఒక సాకు చెప్పేసి ఈరోజు తప్పించుకుంటున్నారు మేడం. అందుకు పాలకులు కూడా మా యొక్క ఆవేదనలను అర్థం చేసుకొని మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించి మా జీవితాల్లో కూడా వెలుగు నింపి మేము కూడా అనుకునే విధంగా చేయాలని సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం.